ఎయిర్‌పోర్టుల్లో విమానం కోసం గంటలకు గంటలు ఎదురు చూస్తున్నప్పుడు నడుం వాల్చేందుకు ఏదైనా స్థలం ఉంటే బాగుండని అనిపిస్తుంది. అయితే ఎయిర్‌పోర్టుల్లో అలాంటి సౌకర్యాలేవీ ఉండవు కాబట్టి అనేక మంది కుర్చీల్లోనే ఆపసోపాలు పడిపోతూ ఉంటారు. ఈ సమస్యకు పరిష్కారంగా అజర్బైజాన్‌లోని బాకులో ఉన్న ఓ ఎయిర్‌పోర్ట్ రెస్ట్ ప్యాడ్ పేరిట ఓ వినూత్న ఏర్పాటుతో ముందుకు వచ్చింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండగా కొందరు మాత్రం ఇది సరైంది కాదని కుండ బద్దలు కొడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. బాకులోని హైదర్ అలియేవ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో రెస్ట్ ప్యాడ్ను ఏర్పాటు చేశారు. ఇది సింగిల్ కాట్ మంచం కంటే కాస్త వెడల్పు తక్కువగా ఓ మనిషి మాత్రమే పట్టేందుకు వీలుగా ఉంటుంది. ఇందులో లగేజీ పెట్టుకునేందుకు కూడా స్థలం ఉంటుంది. ప్యాడ్లో పడుకున్నాక దానిపై ఉండే షీల్డ్ మూసేసుకుని చిన్న కునుకు తీసేయొచ్చు. గాలి వెలుతురు వచ్చేలా షీల్డ్కు చిన్న రంధ్రాలు కూడా ఉన్నాయి. వీడియోలో ఇదంతా చూసిన పలువురు నెటిజన్లు రెస్ట్ ప్యాడ్ ఐడియా బాగుందని అన్నారు. ఎయిర్పోర్టుల్లో ఎక్కువసేపు ఎదురు చూడాల్సి వచ్చినప్పుడు ఇందులో చక్కగా ఓ కునుకు తీయొచ్చని అంటున్నారు. కొందరు మాత్రం ఈ ఆలోచనపై పెదవి విరిచారు. ఒకే ప్యాడ్ను వెంటనే పలువురు వినియోగిస్తే సూక్ష్మ క్రిములు పేరుకుని సమస్యలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. కొందరు మాత్రం ఇదంతా రంధ్రాన్వేషణగా కొట్టిపారేశారు. ప్రయాణాలను మరింత సౌకర్యవంతంగా మార్చే వినూత్న ఏర్పాట్లను ప్రోత్సహించాలని చెప్పారు. ఇలా రకరకాల అభిప్రాయాల మధ్య ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.